పెద్ద నోట్ల రద్దుతో ఎప్పుడూ కళకళ్లాడే హైదరాబాద్ షాపింగ్ జోన్స్ బోసిపోయాయి. ఫుల్గా బిజినెస్ జరిగే చార్మినార్, కోటిల్లో వ్యాపారం పూర్తిగా పడిపోయింది. సాధారణ బిజినెస్ తో పాటు బుక్ బిజినెస్ కూడా డల్ అయిపోయింది. డబ్బులు లేవని కస్టమర్లు, వ్యాపారం లేదని వ్యాపారులు వాపోతున్నారు. సండే షాపింగ్ తో సందడిగా కనిపించే చార్మినార్, కోటి ఇప్పుడు వెలవెలబోతున్నాయి. 2 వారాలు దాటినా పెద్ద నోట్ల సమస్య పరిష్కారం కాకపోవడంతో జనం లబోదిబోమంటున్నారు. బిజినెస్లు పడిపోయాయని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం ఖాళీగా ఉంది. ఇప్పుడు ఈ టైంలో చాలా రష్ ఉంటాయి. ఇప్పుడు దాకా టూరిస్ట్ కస్టమర్ ఇక్కడ మనది హైదరాబాద్ది, ఇక్కడిది మొత్తం ఇగో చూడు, రోడ్ చూడు, మొత్తం ఖాళీగా ఉంది. బిజినెస్ ఏం లేవు. మంచిగా ఉంటారు ఇప్పుడు దాకా. ఇప్పుడు 2 ఉన్నారు. నేను మొత్తం మంచి కూడా లేవు, బిజినెస్ కూడా లేవు. చాలా ఇది అయిపోయింది, చాలా టఫ్ అయిపోయింది బిజినెస్ అంటే. మొత్తం మార్కెట్, మొత్తం చార్మినార్ ఎంత ఇది ఉంది, ప్లేస్ ఉంది కదా, మొత్తం రష్ ఉంటుంది సండే రోజు కదా. చార్మినార్ ఎక్కడానికి కూడా చాలా ఇది ఉంటుంది. అది కూడా లేవు, ఇది కూడా లేవు. ఫారెనర్స్ కస్టమర్, టూరిస్ట్ కస్టమర్ ఉంటే బిజినెస్ వస్తుంది, అయినా వస్తలేదు. ఇక్కడ బిజినెస్ ఉంటేనా? ఇంతకుముందు ఏం ప్రాబ్లం లేకుండా, ఇప్పుడు 2000 లోన్లు వచ్చినప్పటి నుంచి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే 2000 మీరేమో ఇస్తున్నారు కానీ దానికి చేంజ్ ఇవ్వట్లేదు. ఎక్కడ పోయినా చేంజ్ అడుగుతున్నారు. ఇట్స్ వెరీ హార్డ్ టు డూ బిజినెస్. జేబులో డబ్బులు లేక నిత్యావసరాలకే ఇబ్బందిగా ఉందని, కొత్త 2000 నోటుకు చిల్లర పెద్ద సమస్యగా మారిందని కొనుగోలుదారులు అంటున్నారు. నోట్లు అలా తీసుకోవడం వల్ల మంచిదే, అలా మార్చడం కూడా మనకు మంచిదే. ఫస్ట్ ఇబ్బంది ఉండదు, తర్వాతకి అదే అలవాటు కదా, మంచిదే కదా. ఇలా కొన్ని రోజులు ఇబ్బంది పడతారు, తర్వాతకి మంచిగా ఉంటారు. ఇప్పుడు అలా ఉంది, అప్పుడు అలా ఉంది. కొంచెం నోట్ల వల్ల మార్చడం వల్ల ఇబ్బందిగా ఉంది, అంతే. కొంచెం సండే ఉందని బయటకు వెళ్ళాం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఆ 2000 కొత్త నోట్ వచ్చినా అవి చెల్లడం లేదు. అంతా చిల్లరే అడుగుతున్నారు, 50, 100. ఇంకా చిల్లర చేసుకోవాలంటే మాకు ఇబ్బందిగా ఉంది. ఇంకా ఏది ఎక్కువ తీసుకోవాలన్నా తక్కువలోనే తీసుకోవాల్సి వస్తుంది. బాగానే ఉంది. కూరగాయలకి వెళ్తే కూడా అక్కడ కూడా అన్ని 100, 10 అడుగుతారు. చిల్లర లేక ఇంత ఇబ్బందులు. ఏవి కొనకుండా ఉట్టి ఖాళీగా కూర్చోవాలవుతుంది. ఇంకా ఇట్లనే బయటకు వస్తే అడిగినా కూడా ఏది ఇవ్వరు. 2000 ఏంది లేదు, అది ఖర్చు చేయడానికి కూడా పెట్టుకోవాలి, తెచ్చుకుంది అంతే. చిల్లర గురించి ఇంకా బ్యాంకులలో ఎంత నిలబడ్డా కూడా అక్కడ అంతే ఇస్తుండ్రు. సండే షాపింగ్ తో పాటు బుక్ బిజినెస్ కూడా పూర్తిగా నీరసించింది. ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడ్డా ఎక్కడా ఆ సందడి కనిపించడం లేదు. స్టూడెంట్స్ అంతా నోట్లు మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారని, పుస్తకాలు ఎవరూ కొనడం లేదంటున్నారు వ్యాపారులు. కొనాలని ఉన్నా కొనలేకపోతున్నామన్నది విద్యార్థుల మాట. బుక్స్ బిజినెస్ అంటే మొత్తం డౌన్ ఉన్నాయి సార్. ఏం లేదు. సండే అంటే చాలా ఉంటాయి. పబ్లిక్ వస్తలే. బ్యాంక్స్ బంద్ ఉన్నాయి, ఏటీఎం బంద్ ఉన్నాయి, క్యాష్ లేదు. మొత్తం ప్రాబ్లం అవుతుందంట. ఎప్పటి నుంచి అది పైసలు బంద్ అయిపోయింది. 500,000 రూపీస్ బిజినెస్ మొత్తం డౌన్ అయిపోయింది సార్. బిజినెస్ ఏం నడచలే. ఇప్పుడు బుక్స్ కొనడానికి కూడా డబ్బులు చేంజ్ అయినా 2000 నోట్ పట్టుకొని వచ్చాము, అవి కూడా చేంజ్ కావట్లేదు. వాటికి కూడా ఎవరు చేంజ్ ఇవ్వట్లేదు. 500 నోట్స్ కూడా మా దగ్గరే ఉన్నాయి, అవి కూడా చేంజ్ కాలేదు. సగం కొన్నాం, సగం తిరిగి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఎలా డిమాండ్ చేస్తున్నారంటే కొంటే 500 బుక్స్ కొనాలి, 1000 బుక్స్ కొనాలి, 200, 100 అట్లా కొంటే మేము తీసుకోము అని చెప్పి అట్లా డిమాండ్ చేస్తున్నారు. ఓన్లీ బుక్స్ షాప్స్ అనే కాదు, ఏ షాప్స్ వాళ్ళైనా సరే అలా డిమాండ్ చేస్తున్నారు. ఈ సిస్టమ్ మాత్రం కరెక్టే అండి. ఈ సిస్టమ్ని తీసేయం అసలు ఒప్పుకోము ఎవరం కూడా. సమస్యలు అయితే ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. అవి చిన్న సమస్యలు, అవి అందరం కలిసి చూసుకుంటే అవి కూడా సమస్యలు పోతాయి. కస్టమర్ల దగ్గర కొనడానికి డబ్బులు లేవు, వ్యాపారులకు చేయటానికి బిజినెస్ లేదు. పెద్ద నోట్ల రద్దు సమస్య ఇంకెంతకాలం ఉంటుందో తెలియక జనం బెంబేలెత్తుతున్నారు.